బ్రేకింగ్ న్యూస్ అమెరికాలో మరో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. గతంలో కూడా మనం చూసాం అమెరికాలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో నదిలో పడిపోయిన ఘటనను మనం చూసాం. ఇప్పుడు మరో హెలికాప్టర్ అమెరికాలో హడ్సన్ నదిలో కుప్పకూలిపోయింది. న్యూయార్క్లోని హడ్సన్ నదిలో హెలికాప్టర్ కుప్పకూలిపోతున్న దృశ్యాలవి. గాలిలో ఉండగానే ఆ హెలికాప్టర్లో ఒక భాగం విడిపోయింది. మనం ఆ గాల్లోనే ముక్కలు ముక్కలుగా విరిగి పడుతున్న హెలికాప్టర్ భాగాలను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది హడ్సన్ నది మాన్హాటన్ న్యూజెర్సీ మధ్యలో నుంచి ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. హెలికాప్టర్ మనం చూడొచ్చు, టైల్ పార్ట్ అక్కడ కూడా కనిపించడం లేదు. అలాగే హెలికాప్టర్ రెక్కలు కూడా మనకి కనిపించడం లేదు, వింగ్స్ కూడా మనకి కనిపించడం లేదు. హెలికాప్టర్ మొత్తం ఒక పార్ట్ అంతా కూడా విడిపోయి నదిలో కూరుకుపోయిందని అక్కడ అధికారులు చెప్తున్నారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునే సహాయక చర్యలు కూడా ప్రారంభిస్తున్నామని చెప్తున్నారు. హెలికాప్టర్ కుప్పకూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు కూడా అక్కడ వ్యాపించాయి. పెద్ద శబ్దంతో హెలికాప్టర్ పేలిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 6 చనిపోయారని చెప్తున్నారు. 3 చిన్నారులు సహా 6 ఈ ఘటనలో చనిపోయారు. వీరంతా ఒక కుటుంబానికి చెందినవారు. స్పెయిన్కి చెందిన పైలట్ కుటుంబంగా గుర్తించారు. నదిలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ హెలికాప్టర్లో వాళ్ళు ప్రయాణించడానికి ముందు తీసుకున్న ఒక ఫోటోగ్రాఫ్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక కపుల్ 3 చిన్నారులు చాలా ఆనందంగా వాళ్ళు అక్కడ ఫోటో దిగిన దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. వాళ్ళు ఆ హెలికాప్టర్లోకి ఎక్కిన కొద్దిసేపటికే ఆ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ గాల్లో ఉండగానే ఒక పార్ట్ విరిగిపోయింది. ఆ పార్ట్ ముక్కలుగా గాల్లో ఎగురుతూ కింద పడుతున్న దృశ్యాలు కూడా అక్కడ రికార్డ్ అయ్యాయి. చూడండి ఒకసారి, ఆ హెలికాప్టర్ పార్ట్ గాల్లో విడిపోయిన వెంటనే మిగిలిన మెయిన్ పార్ట్ అంతా కూడా ఆ తలకిందులుగా అవుతూ ఆ నదిలో పడిపోయింది. నదిలో పడిపోయిన వెంటనే పేలిపోయినట్టుగా కూడా మనకి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ప్రమాదం న్యూయార్క్లో సంభవించింది. ఒకసారి ఆ ప్రమాదం చూడండి. హెలికాప్టర్ పడిపోయిన వెంటనే నీళ్లు పెద్ద ఎత్తున ఎగజిమ్మిన దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. అది నదిలో పడిపోతుంది. నదిలో పడిపోయిన వెంటనే నీళ్లు అమాంతం కొన్ని మీటర్ల మేర పైకి లేచాయి. నదిలో తలకిందులుగా కూరుకుపోయింది ఈ హెలికాప్టర్ అని చెప్తున్నారు. నదిలో తలకిందులుగా కూరుకుపోవడంతో అక్కడ రెస్క్యూ సిబ్బందికి సహాయక చర్యలను కొనసాగించడం కూడా కొంత కష్టంగా మారింది. నదిలో అధికారులు రెస్క్యూని ప్రారంభించారు. తీవ్ర గాయాల పాలైన 2 సిబ్బంది కాపాడారని తెలుస్తోంది. నదిలో కూరుకుపోవడంతో అక్కడ వాతావరణం కూడా ప్రతికూలంగా మారింది. అమెరికాలో మరో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్లోని హడ్సన్ నదిలో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది. 3 చిన్నారులు సహా 6 ఈ ప్రమాదంలో చనిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వాళ్ళు చూడండి ఒకసారి, బోట్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్స్ని కొనసాగిస్తున్నారు. నదిలో విమానం కూరుకుపోవడంతో అక్కడికి రెస్క్యూ సిబ్బంది వెళ్ళి ఆ హెలికాప్టర్లో కూరుకుపోయిన వారిని, ఆ ప్రమాదంలో చిక్కుకున్న వారిని, వారి దేహాలను కూడా బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇందులో 3 చిన్నారులు కూడా ఉన్నారు. నిజానికి హెలికాప్టర్లో వాళ్ళు వెళ్ళటానికి ముందు ఆనందంగా తీసుకున్న ఫోటోలు కూడా మనం చూడొచ్చు. ఆ ఫోటోలు ఇప్పుడు అందరినీ విషాదానికి గురి చేస్తున్నాయి. వాళ్ళు ఆనందంగా తీసుకున్న ఫోటోలు ఆ కొద్దిసేపటికే వాళ్ళు విషాదంలో మునిగిపోయారు. రెస్క్యూ బోట్ల సాయంతో ఎక్కడైతే ప్రమాదానికి గురైందో హెలికాప్టర్, అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు కొనసాగిస్తున్న దృశ్యాలు మనం ఇదిగో ఈ హెలికాప్టర్లోనే వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. స్పెయిన్కి చెందిన ఒక కుటుంబంగా చెప్తున్నారు. స్పెయిన్కి చెందిన పైలట్ కుటుంబంగా చెప్తున్నారు. వాళ్ళు హెలికాప్టర్లోకి ఎక్కిన తర్వాత ఆ చిన్నపిల్లలతో వాళ్ళంతా కూడా కేరింతలు కొడుతూ చాలా హాయిగా నవ్వుతూ దిగిన ఒక ఫోటోను కూడా మనం చూడొచ్చు. ఇదే వాళ్ళ జీవితంలో ఆఖరి ఫోటో. హెలికాప్టర్లో వాళ్ళు టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక లోపంతో ఆ హెలికాప్టర్ గాల్లోనే 2 ముక్కలుగా విడిపోయింది. ఆ తర్వాత ఒక పార్ట్ హడ్సన్ నదిలో పడిపోయింది. మిగిలిన చిన్న పార్ట్లు చూడండి ఒకసారి, అవేవో పక్షుల్లాగా కనబడుతూ ఉన్నాయి. ఆ చిన్న పార్ట్లన్నీ కూడా నదిలోనే పడిపోయాయి. వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఇది మాన్హాటన్ న్యూయార్క్ మధ్యలో నుంచి హడ్సన్ నది ప్రవహిస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి, ఆ హెలికాప్టర్ తలకిందులుగా గాల్లోనే 2 ముక్కలుగా విడిపోయి ఆ తర్వాత తలకిందులుగా ఆ హెలికాప్టర్ పడిపోతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తలకిందులుగా పెద్ద శబ్దంతో ఆ నీటిలో పడిపోయింది. నీళ్లు కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున పైకి ఎగజిమ్మిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వెంటనే రెస్క్యూ సిబ్బంది
స్పాట్కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ హెలికాప్టర్ నదిలో తలకిందులుగా కూరుకుపోయి ఉండటంతో కొంత ప్రతికూల ఇబ్బందులు పరిస్థితులు అక్కడ ఎదురయ్యాయి. కానీ సిబ్బంది మాత్రం వెంటనే చాలా వేగంగా సహాయక చర్యలను కొనసాగించి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో 6 చనిపోయినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా అమెరికాలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సైనిక హెలికాప్టర్ మరో చిన్న విమానాన్ని ఢీకొనడంతో ఆ విమానం నదిలో పడిపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. అలాగే మరో హెలికాప్టర్ నదిలో కూరుకుపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇలా తరచుగా అమెరికాలో ఏదో ఒక చోట విమాన లేదా హెలికాప్టర్ ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మరో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికాలో ఈ హెలికాప్టర్ ప్రమాదం న్యూయార్క్లో చోటు చేసుకుంది. న్యూయార్క్లోని హడ్సన్ నదిలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. 3 చిన్నారులు సహా 6 ఈ ప్రమాదంలో చనిపోయారు. మనం మొదటి బాక్స్లో చూడొచ్చు రెస్క్యూ ఆపరేషన్స్, అలాగే హెలికాప్టర్ నదిలో పడిపోతున్న దృశ్యాలు. సరిగ్గా విమాన ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం ఆ దృశ్యాల్లో మనకు కనిపిస్తోంది. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్న దృశ్యాలు. రెండవ బాక్స్లో మనం చూస్తున్నది ఆ కుటుంబం, ఆ 3 చిన్నారులు, ఆ జంట సంబంధించిన ఆఖరి ఫోటో అది. వాళ్ళు హెలికాప్టర్ ఎక్కడానికి ముందు బయట నుంచి ఒక ఫోటో దిగారు. ఆ తర్వాత లోపలికి ఎక్కిన తర్వాత కూడా విమానం హెలికాప్టర్ గాల్లోకి ఎగరటానికి ముందు వాళ్ళు దిగిన ఫోటోను కూడా మనం చూడొచ్చు. కేరింతలు కొడుతూ చాలా ఆనందంగా నవ్వుతూ వాళ్ళు హెలికాప్టర్లో ఆ ఫోటోని తీసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే, కొన్ని నిమిషాలకే ఈ హెలికాప్టర్ ప్రమాదం బారిన పడింది. గాల్లోనే చూడండి ఒకసారి, మనకి ఆ హెలికాప్టర్కి టైల్ పార్ట్ కూడా కనిపించడం లేదు, ఆ రోటర్ కూడా మనకి కనిపించడం లేదు. హెలికాప్టర్ గాల్లోకి లేచిన తర్వాత కొద్దిసేపటికి ప్రమాదం సంభవించడంతో హెలికాప్టర్ ఒక పార్ట్ విడిపోయింది. టైల్ పార్ట్ మనకి కనిపించడం లేదు, ఆ రోటర్ కూడా మనకి కనిపించడం లేదు. దీంతో ఆ హెలికాప్టర్ పల్టీలు కొడుతూ తలకిందులుగా నదిలో పడిపోయింది. హడ్సన్ నదిలో పడిపోయింది. నదిలో పడటంతోనే ఆ నదిలో తలకిందులుగా కూరుకుపోయిందని చెప్తున్నారు. దీంతో అందులో ఉన్న 6 మరణించారు. అందులో 3 చిన్నారులు, 2 పెద్దలు ఈ ప్రమాదంలో మరణించడం. పైగా వాళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, ఒక పైలట్ కుటుంబానికి చెందిన వారని చెప్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. స్పెయిన్కు చెందిన పైలట్ కుటుంబంగా గుర్తించారు అధికారులు. నదిలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించారు. 6 మృతదేహాలను బయటకు తీశారు. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.